కొత్త సంవత్సరంలో అందరూ సరికొత్త ప్రయత్నాలు చేస్తారు. కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ తన తల్లి సోనియా గాంధీతో చేసిన ఒక సరికొత్త ప్రయత్నం ఇప్పుడు వైరల్ గా మారింది. తన తల్లి సోనియా గాంధీలకు ఎంతో ఇష్టమైన రెసిపీ చేసి తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేశాడు రాహుల్ గాంధీ. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది. దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్న రాహుల్ సోనియా గాంధీలు పార్టీ సమావేశాలు లేదా పార్లమెంట్ సభల్లోనూ కనిపిస్తూ ఉంటారు. కానీ తొలిసారి తమ వంటగదిలో కనిపించి అందరినీ సర్ప్రైజ్ చేశారు. సోనియా గాంధీ నివాసం జన్పథ్లో ఉన్న తోటలో నారింజ పండ్లు తెంపడానికి రాహుల్ సోనియాలు ఇద్దరు కలిసి వెళ్లారు. సోనియా గాంధీ ఆ పండ్లను కత్తెరతో కట్ చేస్తే రాహుల్ గాంధీ వాటిని చేతితో తెంపుతారు. ఆ తర్వాత ఆ పండ్లను కిచెన్లోకి తెచ్చి నీట్గా వాష్ చేసి ఆరెంజ్ మార్మలాడ్ రెసిపీ తయారు చేశారు. ఈ రెసిపీ ఒక జామ్ లాంటి రెసిపీ. కిచెన్లో ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ చాలా ఆసక్తిగా సాగింది. సోనియా తనకు భారతీయ వంటకాలు నేర్చుకోవడానికి చాలా సమయం పట్టిందని, ముఖ్యంగా కారం తినడానికి చాలా సమయం పట్టిందన్నారు. గతంలో ఎవరైనా విదేశాలకు వెళ్ళినప్పుడు అక్కడ దొరికే ఫుడ్కు అలవాటు పడలేక చాలా ఇబ్బంది పడేవారని, ఇప్పుడు ఉన్నట్టు భారతీయ రెస్టారెంట్స్ అప్పట్లో ఉండేవి కావని సోనియా అన్నారు. అలాగే తాను కూడా ఇక్కడికి వచ్చినప్పుడు భారతీయ వంటకాలకు, ముఖ్యంగా మిర్చికి అలవాటు పడటానికి కొంత సమయం పట్టిందని సోనియా చెప్పారు. తర్వాత సంభాషణలో రాహుల్ బీజేపీ వాళ్ళు ఈ జామ్ అడిగితే వాళ్లకు ఇద్దామా మమ్మీ అని అడిగారు. అందుకు సోనియా వాళ్ళు మన మీద విసురుతారు అనగానే ఇద్దరు గట్టిగా నవ్వుకున్నారు. అది కూడా మంచిదే, మనం దాన్ని తిరిగి తీసుకోవచ్చు అని రాహుల్ బదులిస్తారు. ఇది నా సోదరి ప్రియాంక చేసే వంటకం, ఆమె దీన్ని మెరుగుపరిస్తే నేను దాన్ని ఫాలో మాత్రమే అవుతున్నాను అని రాహుల్ చెప్పారు.